హాయ్ హలో వెల్కమ్ టు రావ్స్ అండ్ ఫిలిమ్స్. ఈరోజు పోడ్కాస్ట్లో భాగంగా ఈరోజు రిలీజ్ అయిన స్వాగ్ సినిమా పీపుల్ మీడియా బ్యానర్తో వస్తున్న సినిమా ఇది. హసిత్ గోలికి శ్రీ విష్ణుకి ఇది సెకండ్ కొలాబరేషన్ ఇది. సో ఈ సినిమా మీద ట్రైలర్లు, టీజర్లు, సాంగ్స్ అన్నీ కూడా బాగా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశాయి. చాలా అంచనాలతో ఈరోజు రిలీజ్ అయిన సినిమా. మార్నింగ్ హరి నేను ఇద్దరం కలిసి చూసాం. నా పేరు నాగేష్ అండి, తన పేరు హరి, మా కొలీగ్ రైటర్. సో ఈ సినిమా చూసిన మా వ్యూస్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఇది మా ఒపీనియన్ మాత్రమే. హరి, ఈ సినిమా నీకు ఏమనిపించింది? అసలు కోర్ పాయింట్ ఏంటి? వింజామరం వంశంలో మాతృస్వామి పరిపాలన ఉంటే స్వాగ్నిక వంశం వచ్చలకే పితృస్వామి పరిపాలనకి మారిపోతుండేది అనమాట. ప్రజెంట్ ఈ టైంకి వస్తే ప్రజాస్వామ్య పరిపాలనలో జరుగుతుండేది. కానీ ఇప్పటికి కూడా మాతృస్వామి పరిపాలన, పితృస్వామి పరిపాలన ఉందో తప్పితే ఈ ప్రజాస్వామ్య పరిపాలనలో కూడా ఒక మూడో జెండర్ ఒకటి ఉంది. ఆ జెండరు కూడా వాళ్ళకి కూడా ఆలోచనలు ఉంటే వాళ్ళు కూడా మనం గుర్తించాలని చెప్పి కోరుకుంటారు కదా. దాని గురించి చెప్పాలనుకున్న పాయింట్ ఇది. స్టోరీ విషయానికి వస్తే మాత్రం ఈ పాయింట్ ఎస్, ఎంతసేపు పురుషుడు లేదా స్త్రీ వీళ్ళ గురించే మాత్రం ఈ సొసైటీ కానీ పేరెంట్స్ కానీ ఈ అని ప్రతి పరిపాలన దీంట్లో ఉంది. కానీ అరే థౌజండ్ ఒకటి ఉంది, పురుషులు స్త్రీలు కాకుండా ఇంకొక లింగం ఒకటి ఉందని థర్డ్ జెండర్ గురించి డిస్కషన్ ఎవరు చేయట్లేదు. వాళ్ళ హక్కుల గురించి కానీ వాళ్ళకి రావాల్సిన వీటి గురించి మాట్లాడట్లేదు. వాళ్ళ ఎమోషన్స్ ఎవరు పట్టించుకోవట్లేదు. పైపెచ్చు ఎవరైనా ఇండ్లల్లో కనుక అలా ఎవరైనా పుడితే వాళ్ళని అసలు మామూలు మనుషులాగే చూడట్లేదు అనే పాయింట్లోంచి చెప్పిన ఈ కథ చాలా సెన్సిబుల్ పాయింట్, యాజ్ వెల్ వెరీ గట్స్ ఉండాలి ఇలాంటి పాయింట్ చెప్పాలంటే. హసిత్ గోలికి మాత్రం ఈ కథను ఎంచుకోవడం విషయంలో మాత్రం ఖచ్చితంగా అతని హ్యాట్సప్ చెప్పాలండి. సో ఐ లైక్ దిస్ పాయింట్. అండ్ అతను ఎత్తుకున్న పాయింట్ చాలా మంచి పాయింట్ ఎత్తుకున్నారు. సో కథనంలో ఎలా అనిపించింది నీకు చెప్పు అసలు? ఈ పాయింట్ కూడా మంచి పాయింట్, కామెడీగా ట్రై చేశాడు. ఎమోషన్ కూడా అక్కడక్కడ ఎమోషన్ ఉంది. కానీ ఏంటంటే మనకి ఐస్ వెళ్తూ ఉంటుంది, సినిమా వెళ్తూ ఉంటుంది, కొన్ని దగ్గర స్లోగా ఉంటుంది. ఎందుకంటే ఇది కాంప్లికేటెడ్ స్టోరీ విషయానికి వస్తే చాలా కాంప్లికేటెడ్ పాయింట్ అనమాట. ఒక 4 generations చూపిస్తాడు. 1500 టైంలో ఒక టైం ఒకటి, తర్వాత అయాతి సెకండ్ క్యారెక్టర్ అయాతి టైంలో వాళ్ళ పిల్లలు, జనరేషన్ 3-4 generations, ఇన్ని బ్యాక్ డ్రాప్లు నడపడం వల్ల ఏమైందంటే ఎక్కడో అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మనకు కనిపించదు, చిన్న మిస్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కథాంశాన్ని పెట్టుకొని ముందుకు తీసుకెళ్ళిపోవడం అక్కడికక్కడే కథ తిరుగుతున్నట్టు అనిపించింది. కానీ ఒక్కో చోట మొత్తం డైరెక్టర్ చాలా బాగా రాశారు. అతను బలం అది. ఈవెన్ ఆ సినిమాలో క్యారెక్టర్స్ మనకి తెలిసే ఉంటుంది. రితువర్మ పర్ఫార్మెన్స్ 2 క్యారెక్టర్లు కూడా చించవతలు పడేశారు. ఆ తర్వాత అసలు శ్రీ విష్ణు క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ గురించి మొత్తం 5 roles ఉంటాయి. 5 roles కింగ్ బహుభూతి, అయాతి, బహుభూతి, విభూతి, సింగన్ క్యారెక్టర్లో 5 క్యారెక్టర్లో వేరియేషన్స్లో అద్భుతంగా నటించాడు. ఒక ఆఖరికి ఒక ట్రాన్స్జెండర్ గెటప్లో అయితే మాత్రం చాలా చాలా బాగా చేశాడు. ఆ క్యారెక్టర్ మాత్రం నిజంగా అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగినప్పుడు అయితే నా కళ్ళు కూడా కొంచెం నాకు తడి అలాంటి పర్ఫార్మెన్స్ చేశాడండి. శ్రీ విష్ణు తన కెరియర్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారండి నాకు తెలిసి. అతని కెరియర్లో నాకు నీది నాది ఒకే కథ సినిమాలో పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చిన సినిమాలో అతని కెరియర్లో నాకు దాన్ని మించిన ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఇచ్చారండి. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ మన తెలుగు సినిమాకి వచ్చేసరికి. ఇంకోటి మిగతా క్రాఫ్ట్స్ అండి, ఇప్పుడు మనకి డిఓపి సైడ్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, యాజ్ వెల్ మ్యూజిక్ కానీ, సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ బాగుంది. టీజీ విశ్వప్రసాద్ గారి ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అంటే సినిమా బాగుంటుంది. కానీ కథ ఏంటంటే అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. పేసింగ్ స్లోగా ఉండడం వల్ల కొంచెం అనిపిస్తుంది. నాకు లెంత్ కూడా ఏమో అనిపించదు. కాబట్టి కథ అక్కడక్కడ తిరగడం వల్ల ఎంత అనిపిస్తుంది ఏమో కానీ. సో డైరెక్టర్ మాత్రం రైటింగ్ సైడ్ ఎవ్రీథింగ్ ఈజ్ అంటే బాగుంటుంది. కొత్త కథ గట్స్ ఉన్న పాయింట్ పెట్టుకున్నాడు. సో నాకైతే సినిమా థియేటర్కల్గా బాగుంది. మీరు కూడా నియరెస్ట్ థియేటర్లో సినిమాను వాచ్ చేయండి. సో నాకైతే సినిమా నచ్చిందండి. మీకు కూడా ఈ సినిమా చూసిన తర్వాత మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ రావ్స్ అండ్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ.